నమస్కారం. ముందు H1Bకి సంబంధించిన అంబిగ్విటీ పోయిందా? ఫస్ట్ అది చాలా మంది ఇంకా క్వశ్చన్. 70% క్లారిటీ ఉందండి మాకు ఇప్పుడు. 30% మాత్రం క్లారిటీ లేదు, స్టిల్ లేదు. ఓకే, ఇప్పుడు మేము గవర్నమెంట్ ఆల్రెడీ యూఎస్ మా ఆఫీస్ నుంచి అప్రోచ్ చేస్తే వాళ్ళు మేము క్లారిటీ ఇస్తామని చెప్పారు, మాకు గ్యారంటీ ఇచ్చింది. కానీ 1-2 వారాల్లో వస్తుంది. అయితే దీని కన్ఫ్యూజన్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిండ్రు, తర్వాత ప్రెస్ స్టేట్మెంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఉండంగా అక్కడ కమర్స్ సెక్రటరీకి ఇమిగ్రేషన్ సంబంధం లేదు. కమర్స్ సెక్రటరీ అంటే మినిస్టర్ అన్నట్టు మా దగ్గర, మేము సెక్రటరీలు అంటాం. అతను ఏమన్నాడు, ప్రతి ఏడాది ప్రతి H1Bకి ఉన్న వాళ్లకు ముందు వాళ్ళందరికీ కూడా $1,00,000 కట్టాలని చెప్పి అన్నాడు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు వైట్ హౌస్ వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లు ఏమన్నారంటే ఈ ఇమిగ్రేషన్ లాయర్లు అందరూ కకృతిపడి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, అసలు ఇన్ఫర్మేషన్ ఓన్లీ కొత్త వాళ్ళకే అని చెప్పి వాళ్ళు అన్నారు, కొత్త H1Bలకే అని వాళ్ళు అన్నారు. ఆ తర్వాత USCIS ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసింది, కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్ ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటే మాకు తెలిసింది ఏంటంటే కొత్తగా ఇండియా నుంచి కొత్తగా న్యూ H1B అంటే లాటరీ ద్వారా ఫైల్ చేసి H1B వాళ్ళకు మాత్రం తప్పకుండా $1,00,000 వర్తిస్తుంది. అక్కడ ఉండి F1 కానివ్వండి, H4 కానివ్వండి, తర్వాత వేరే వీసాలు ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మాత్రం $1,00,000 వర్తించదు. ఇంత మటుకు మాకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ఏంటంటే ఒకవేళ కనుక ఆల్రెడీ ఇప్పుడు September 21 నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవుతుంది. September 21 తర్వాత కంపెనీ ఏ నుంచి కంపెనీ బికి దూరిండి అనుకోండి, తనకి కంపెనీ ఏ నుంచి కంపెనీ బికి పోయినప్పుడు US లో ఉంటే మాత్రం $1,00,000 అప్లై కాదు. కానీ ఒకవేళ అతను గనక ఇండియాకు వీసాకు కానీ ఇండియాకు పోవడానికి కానీ వస్తే మాత్రం $1,00,000 అప్లై అయ్యేద్దా అప్లై కాదా అన్నది మాకు తెలియదు. ఇప్పుడు క్లారిటీ లేదు. ఇంకోటి, అతను 3 ఏళ్ళు H1 మీద ఉన్నాడు, వచ్చేసిండు ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు H1B ఫైల్ చేస్తాడు వేరే కంపెనీ ద్వారా. అతను లాటరీ ద్వారా పోనక్కర్లేదు, ఎందుకంటే 3 ఏళ్ళు 6 ఏళ్ళు H1B ఉంటే 3 ఏళ్ళు వాడుకున్నాడు, 3 ఏళ్ళు ఇంకా వాడుకోవచ్చు అతను. మరి అతను కొత్త న్యూ కోటా H1B కాదు కాబట్టి అతనికి ఈ $1,00,000 అప్లై అయ్యేద్దా కాదనేది మాకు ఇంకా క్లారిటీ లేదు. ఓకే. సో ఈ రెండైనా సరే ఇంకేమైనా ఉన్నాయి? 30% డౌట్స్ అని చెప్తున్నారు. 30% డౌట్స్ ఇవే అంటే వేరే అంటే నేను చెప్పిన కదా, వేరే వీసాలు ఎవరు కూడా ట్రాన్స్ఫర్ ఒక్కటే కాదు, వేరే వీసాల మీద నుంచి F1 నుంచి H1కు ఫీజు అప్లై కాదని చెప్పినాయి కదా, అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసుకున్నంత మటుకు అప్లై కాదు. అతను ఇండియాకి వచ్చి మళ్ళీ వీసా అప్లై చేసిండు అనుకోండి, వీసా స్టాంపింగ్ వచ్చింది అనుకోండి, మరి అప్పుడు అప్లై అయ్యిద్దా కాదా అనేది మాకు తెలియదు. దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదా? ఇస్తారు. ఇంకా వాళ్ళు టాలీ చేసుకుంటారు ఏం చేద్దాం అన్నది. ఇప్పుడు October 1 నుంచి మనకి H1B కొత్తగా అలాట్ అయింది. ఈ H1B అలొకేషన్ అనేది మాకు మార్చిని అలొకేట్ అయింది, June 30కి డెడ్ లైన్ అయిపోయింది. మాకు వ్యాలిడిటీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అక్టోబర్కి ఆల్రెడీ June 30కి అయిపోయింది, మాకు డెడ్ లైన్ అయిపోయింది. సో ఈ October 1 నుంచి వచ్చే H1C ఏవి కూడా దాని కిందకి రావు, ఎందుకంటే వాటన్నిటి కూడా H1B ఎప్పుడు ఫైల్ చేస్తాం మేము September 21 కన్నా చాలా ముందే ఫైల్ చేసినాం కాబట్టి వాళ్ళకి ఇది అప్లై కాదు. September 21 తర్వాత అప్లై చేసే వాటికి అప్లై అయింది. సో ఇంకా వస్తున్న క్వైరీస్ ఏంటి దీనికి సంబంధించి? ఇక అది మెయిన్ అండి. అంటే ఇప్పుడు ఆ 30% క్లారిటీ అన్నది ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుందని నేను అనుకుంటాను. తర్వాత ఈ $1,00,000 కూడా మేము కోర్టులో ఛాలెంజ్ చేసినాం. కోర్టు ఎడ్యుకేషన్ ఇంజెక్షన్ ఇస్తుందా ఇవ్వదా అని చూడాలి, అది కూడా 2-3 రోజులు తెలిసిపోద్ది. మరి ఇది అప్లై, ఎందుకంటే ఈ $1,00,000 అనేది వాళ్ళు H1Bని షట్ ఆఫ్ చేస్తాను ట్రై చేస్తానని మేము ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. సో $1,00,000 లేకుండా చేయాలి అనేది ఆర్గ్యుమెంట్ కోర్టులో పెట్టినాం. నిలబడుతుందో లేదో చూడాలి. ఆ అథారిటీ ట్రంప్ ఉంది కదా, డైరెక్ట్ గా ఆయన వేసే లేదా అంటే అందులో ట్రంప్ కు మీరు చేసే మీ బేస్ ఏంటి ఆర్గ్యుమెంట్? మీ బేస్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఇన్ US లా ఏ చేంజెస్ కూడా తీసుకురావాలన్నా కూడా పార్లమెంట్ ద్వారా తీసుకురావాలి. పార్లమెంట్ ఆల్రెడీ ఏమని చెప్పింది, H1Bకి నీకు ఎంతైతే ఖర్చు అవుతుందో అంత తీసుకో, వాళ్ళకి అయ్యే ఖర్చు $450-500 వాళ్ళు వసూలు చేసుకుంటారు. అది కాక వేరే ఎక్స్ట్రా కాంగ్రెస్ అంటే పార్లమెంట్ మాకు వేరే $4,000 ఎక్స్ట్రా మేము ఆల్రెడీ పే చేస్తాం. ఈ 750 ఈ 4,000 చాలా ఉన్నాయిలేండి ఫీజులు, అవన్నీ ఆల్రెడీ మాకు పార్లమెంటు పాస్ చేసింది కాబట్టి పే చేస్తాను. ఈ $1,00,000 అనేది పార్లమెంట్ పాస్ చేయలే, ఈయన పట్టుకొచ్చిండు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పట్టుకొచ్చిండు. ఇతనికి ఈ రైట్ లేదు, అది ఆయన యాక్సెప్ట్ చేస్తాడు రైట్ లేదని. ఇదివరకు చాలా ట్రై చేసిండు కాబట్టి ఆయన రైట్ లేదు.
ఎప్పుడు రైట్ ఉంటుందంటే ఎప్పుడైతే బార్డర్ దాటి మళ్ళీ మేము అమెరికా దాటి మళ్ళీ అమెరికాకి వెనుక వస్తాం కదా, అమెరికాకు వచ్చేటప్పుడు మాత్రం ఆ బార్డర్ మీద తనకి రైట్ ఉంది. ఓకే, ఆ బార్డర్ మీద ఈయన ₹1,00,000 వసూలు చేసుకోవచ్చు అన్నట్టు. అక్కడ ఈయన ట్రై చేస్తుండ అన్నట్టు. ఇదివరకు దీన్ని ఛాలెంజ్ చేసినాం, ముస్లిం కంట్రీస్ బ్యాన్ అని చెప్పి ఒకసారి 6 కంట్రీస్ బ్యాన్ పెడితే దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు ఏమన్నదంటే బార్డర్ మీద ప్రెసిడెంట్కు రైట్ ఉన్నది అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఇతను కూడా అదే బేసిస్ మీద బార్డర్ మీద నాకు రైట్ ఉంది కాబట్టి ఎంటర్ అయ్యేటప్పుడు నేను $1,00,000 వసూలు చేస్తాను అతను చెప్తున్నాడు ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్. కాకపోతే మరి మళ్ళీ ఎంటర్ అయ్యే వాళ్ళకా ఓన్లీ కొత్తగా వచ్చే వాళ్ళకా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు. ఓకే, సో అక్కడ యుఎస్లో ఉండే వాళ్ళకు మాత్రం H1B కోసం కట్టాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి అది వర్తించదు. అతని బార్డర్ ఓన్లీ బార్డర్ మీద రైట్ ఉంది, లోపల రైట్ లేదు కాబట్టి అతను దానికి అప్లై కూడా చేయలేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మొదలు ప్రెస్ స్టేట్మెంట్లో అందరికీ అన్నాడు కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అది లేదు. H1B పైన అమెరికా లోపలికి వస్తున్న వాళ్ళకు మాత్రమే $1,00,000 అన్నారు. అవును, అది ఆల్రెడీ బయట ఉండి మళ్ళీ కొత్తగా వస్తున్న వాళ్ళక, ఫ్రెష్గా వస్తున్న వాళ్ళకి అది ఇంకా క్లారిటీ రాలే మాకు ఇంకా.